హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లికాడల ఫ్రై. వేడి అన్నంలోకి అదిరిపోయే ఉల్లికాడల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలను యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఉల్లికాడలను 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక చిలిపి ప్రశ్న. ఇల్లు మొత్తం తిరిగి మూలన కూర్చుంటుంది, ఏమిటది తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉల్లికాడలు అనేవి ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 4 టీ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల ఉల్లికాడలను తీసుకున్నానండి. మీరు తీసుకునే ఉల్లికాడలను బట్టి శనగపిండిని యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవాలి. శనగపిండి ఉల్లికాడల ఫ్రై చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.